ఈ గిన్నె ఉంది కదా, ఈ గిన్నెతో 4 గిన్నెలు అయినాయి చెప్పాను కదా. కొంచెడికి ఒక సారడు ముక్కలు తక్కువైనాయి. ఆ సారడు ముక్కలు తక్కువైతే ఏం చేశానంటే మీకు ఎవరికన్నా పెట్టుకుంటాక ఈజీగా ఉండాలి తెలియాలని చెప్పేసి మళ్ళీ గిన్నె కొలతేసాను. అంటే ఈ గిన్నెతో 4 గిన్నెలు అయినాయి. 4 గిన్నెలు అయితే ఏం వేసానని చెప్పాను, 3/4 గిన్నెమో కారం వేసాను, 3/4 గిన్నెమో ఆవపిండి వేసాను, అర 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 అది అరగిన్నేమో సాల్ట్ వేసాను, అరగిన్నెకి కొంచెం ఎక్కువ వేసాను, లిటిల్ బిట్ వేసాను. తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసాను. టేబుల్ స్పూన్ అంటే పెద్ద స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తో ఒక స్పూన్ మెంతులు వేసాను. ఇంకా మెంతిపిండి అది ఏమీ వేయలేదు. వెల్లుల్లిపాయలు ఏమో ఒక తౌడు వేసాను అంతే. వేసి ఆయిల్ ఏమో 1 కేజీ వేసాను ఆ రోజు. తెలుసు కదా, ముక్కలు శుభ్రంగా కొట్టించేసి దాన్ని శుభ్రంగా కాయలు కడిగేసి ముక్కలు కొట్టించేసి దాన్ని వాటిని శుభ్రంగా ఆ జీడి అదంతా పొగర్లు ఉంటాయి కదా అవన్నీ తీసేసి ఒక 2 అవర్స్ నేను ఆరబెట్టేసాను. బాగా ముక్క ఆరబెట్టేసాను. ఆరబెట్టేసిన తర్వాత ఈ కేజీ నూనెలోనూ ఈ ముక్కలు పొరిపేసి ఆ నూనె అద్ది మొత్తం అవన్నీ ఆవపిండి ఇవన్నీ కలిపిన దాంట్లో అందాక చెప్పాను కదా ఇంగ్రీడియంట్స్ అవన్నీ కలిపిన దాంట్లో ఈ ముక్కల్ని వేసి అలా ఒత్తేసి జాడీలోకి ఎత్తేసాను. జాడీలో కూడా ముందు కొంచెం ఆయిల్ పోసుకున్నాను. అయితే ఈరోజు కరెక్ట్గా 3 డేస్ అయింది. 3 డేస్ అయ్యాక మళ్ళీ తిరగలుపుతున్నాను. ఇప్పుడు జాడీలోదంతా కూడా నేను ఇలా బేషన్లోకి తీసి ఇంకొక కేజీ ఆయిల్ పడతాను కదా వేసాను. ఒక 1/4 కేజీ ఉంది. ఇప్పుడు అది జాడీలో వేసేద్దాం. అంటే కరెక్ట్గా కొంచెం ముక్కలకి 2 కేజీ నూనె కంపల్సరీగా పట్టింది. ఎందుకంటే నూనె ఇలాగే ఉండాలి. అంటే ఇంత నూనె ఇష్టపడడం అన్నవాళ్ళు మీకు కేజీన్నర సరిపోద్ది. అంత నూనె అక్కర్లొద్దు అనుకున్నవాళ్ళు కేజీన్నర సరిపోద్ది. అంటే కేజీ 3/4 కేజీ పట్టింది, ఒక 1/4 కేజీ అలా ఉంది. ఇంకా అంత వద్దు అనుకున్న వాళ్ళు కేజీన్నరతో పెట్టేసుకోవచ్చు. అంటే ఎక్కువగా పచ్చడి వేసుకుని తినేస్తాం అయిపోద్ది, ఇంట్లో 4-5 ఉన్నారు తొందరగా అయిపోద్ది అన్నవాళ్ళు ఆ కేజీన్నర ఆయిల్ కరెక్ట్గా సరిపోద్ది. మాకు ఏంటంటే పచ్చడి తినటం తక్కువ, అందుకనే నేను కొంచెం పెట్టాను కూడా. కాబట్టి ఎక్కువ రోజులు కొంచెం నిల్వ ఆగాలి కాబట్టి నేను ఆయిల్ ఇలాగ వేయకపోతే పచ్చడి మళ్ళీ పాడైపోద్ది. అందుకని నేను ఈ రకంగా ఆయిల్ వేసాను. ఇప్పుడు జాడీలో కూడా అడుగులు వేసేస్తాను. పచ్చడి అయితే మొత్తం సాల్ట్ ఏంటి, కారం ఏంటి అన్నీ సరిపోయినాయి. అసలు అలా పెసలు వేయక్కర్లొద్దు. నిజంగా చెప్పాలంటే ఇదే ఫస్ట్ టైం పెట్టుకోవడం నేను అన్నాను కదా, నేను ఫస్ట్ టైం ఎక్సలెంట్గా కుదిరిపోయింది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉప్పు కారం తక్కువ అవుతుంది వేసుకుంటారు, కానీ నాకు అన్నీ భలే కరెక్ట్గా సరిపోయి నాకు అది ఆశ్చర్యంగా ఉంది అని ధైర్యంగా అలా వేసేసాను. అలా సరిపోయి అంతే. కరెక్ట్గా కొలత మట్టుకి చాలా బాగా సరిపోయింది. ఇలా వేసుకోవాలి ఆయిల్. ఇలా వేసుకుంటేనే ఒక పచ్చడి నిల్వ ఆగుతుంది. అంటే మనం పచ్చడి జాడీలో తీసుకున్నప్పుడల్లా మనం చిన్న బాటిల్లో తీసుకుంటాం కదా వాడుకుంటాకి, అలాంటప్పుడు ఏంటంటే గిలాంటి చిల్లుగట్టు పెట్టుకుని ఒక పక్క నుంచి తీసుకుని పచ్చడి ఇలా తీసుకోవాలి. అంటే ఆయిల్ అంతా ఆ చిల్లులోంచి ఇలా కిందకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఈ పచ్చడి మనం బాటిల్లో తీసుకోవాలి వాడుకోవడానికి. అంటే తీసుకున్నప్పుడల్లా అలాగే తీసుకోవాలి. మళ్ళీ తీసుకున్నాక ఒకసారి మళ్ళీ అంతా ఇలా కలపాలి, ఇలా కలిపేయాలి. మళ్ళీ అలాగా కన్నం అలా ఉండకూడదు, ఇలా కలిపేయాలి. ఇలా పెట్టి అద్దేసి జాడీలోనూ ఉండాలన్నమాట. ఈ రకంగా పచ్చడి పెట్టుకోవాలి. ఒకసారి ఇంకా ఏమీ కలపక్కర్లేదు. కొంచెం ఆయిల్ కూడా జాడీలో వేసాను. ఇంకా అయితే అసలు ఏం కలపొద్దు చెప్తున్నాను కదా. చెప్పాలంటే ఒక 4-5 ఉన్నవాళ్ళు ఫ్యామిలీలో రోజు మనకి డైలీ పచ్చడి ఎక్కువ వాడతామన్న వాళ్ళకి కేజీన్నర ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే తొందరగా వాడేస్తారు కాబట్టి. లేదు 4-5 పచ్చడి తినటం తక్కువ, ఇది చాలా లాగాలి నిల్వ అన్నవాళ్ళు ఇలా నాకులాగా నిల్వ ఆగాలి కదా, ఎక్కువగా నిల్వ ఆగాలి కాబట్టి ఇలాగ ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి. కానీ తీసుకునేటప్పుడు మటుకి ఆయిల్ రాకుండా తీసుకుంటూ ఉండాలి జాడీలోంచి. ఓకేనా? చేతితో ఎత్తే బాగుంటుంది.
ఈ ఆయిల్ ఎక్కువ వేసాను కదా, ఇది ఎలా అంటే చెదిరిపోకుండా ఉంటుందని చెప్పేసి ఒక గిన్నె తెచ్చాను. ఇలా గిన్నెతో ఎత్తేస్తాను. ఇలా గిన్నెతో ఎత్తేస్తే మనకి కింద మీద వలకుండా ఉంటుంది. ఇలా వేసేసుకుంటే ఇలా ఎత్తేసుకుంటే తొందరగానే అయిపోద్ది, ఇంకా చెదరకుండా ఉంటుంది. ఇంక ఇలా జాడీలోకి లోపల పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుంటే మనం అంటే ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా, ఆయిల్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కింద మీద జారిపోతూ ఉంటుంది. గట్టితో అయినా కానీ తొందరగా అవ్వదు. అందుకనే నేను నీట్గా ఆరిపోయిన గిన్నె తెచ్చాను. అంటే కరెక్ట్గా భలే సరిపోని. అసలు నేను ఫస్ట్ టైం పెట్టడం అని చెప్పాను కదా, నా చేతితో నేను పెట్టుకోవడం ఫస్ట్ టైం. అలా ఉప్పు కారం అన్నీ ఆవపిండి బాగా సరిపోని. రేపు రైనీ సీజన్లో అయితే కంపల్సరీ తినాలిపిస్తుంది. అప్పుడు కదులుతుంది మా పచ్చడి. ఇప్పుడు ఫస్ట్లో అయితే కొంచెం ఫస్ట్ టేస్ట్ బాగుంటుందని చెప్పేసి 2 రోజులు తింటారు మా పిల్లలు కూడా. తర్వాత మళ్ళీ ఎవరు వేసుకోరు. మళ్ళీ వర్షాకాలంలో అయితే ఇప్పుడు నేను కూడా వేసుకుంటాను బాగా.
ఈ కాడి నుంచి గాలిదుమ్మలు స్టార్ట్ అయిపోతాయి. ఎవరైనా హెల్ప్ చేస్తామంటారు, వాళ్ళు చేత మనం హెల్ప్ చేయించుకోవచ్చు. కాకపోతే మరి వాళ్ళు చేసుకున్నప్పుడు కూడా మనం వెళ్ళాలి, హెల్ప్ చేయాలి. నాకేమో ఖాళీ ఉండదు, మళ్ళీ వాళ్ళకి వెళ్ళి చేయడానికి ఖాళీ ఉండదు. అలాంటప్పుడు మనం చేయించుకోకూడదు కదా అనేసి నా ఫీలింగు. అందుకనే నేను ఏదైనా కానీ గమ్ముని, అంటే ఇక్కడ తప్పదు అనుకుంటే తప్పదు, కానీ గమ్ముని హెల్ప్ తీసుకోను. కొంచెమే కదా, మరి భారీ ఎక్కువ అనుకుంటే ఇంక అప్పుడు ఎలాగ తప్పదు. అంటే ఏదన్నా తొందరగా ఏంటంటే ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఎక్కువ పచ్చళ్ళు అవి పెట్టుకున్నప్పుడు అయితే ఎలాగా ఇద్దరు ఉండాలండి. ఎక్కువ వడియాలు పెట్టుకున్నా, పచ్చళ్ళు పెట్టుకున్నా అప్పుడు ఎలాగా తప్పదు. ఇప్పుడు కొంచెం కొంచెం దానికి మళ్ళీ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఇలా ఉండాలన్నమాట. ఆయిల్ అలాగా అంటే మొత్తం జాడీలో ఇలా ఒక ముక్క ములిగిలాగా ఇంకో ఈ రకంగా కనపడుతుంది కదా, ఈ రకంగా వేసుకుంటేనే పచ్చడి నిల్వ ఆగుతుంది. సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా అలాగా నిల్వ ఆగుతుంది. అలా వేసుకోవాలంటే మనకి ఇంత లోతు వేసుకోవాలి ఆయిల్, ఇలాగ ఇక్కడ వరకు ఇంత లోతు వేసుకుంటే ఆయిల్ పచ్చడి అలా బాగుంటుంది, బాగుంది. ఇప్పుడు దీన్ని జాడీని కొంచెం మనం క్లాత్తో శుభ్రంగా నీట్గా ఆయిల్ అది పైన అన్న పడితే తుడిసేసి మళ్ళీ వాసన కట్టేయడమే. నేను ఇలాగా వాసన కట్టేసుకోవడమే. తర్వాత నేను ఈ బేషన్లో ఒకే ముక్క, ఒక వెల్లుల్లి, 2 వెల్లుల్లి రెబ్బలు ఇలా కొంచెం ఎందుకు ఉంచానంటే రైస్ వేసుకుని చాలా బాగుంటుంది కదా. ఒకసారి కలుపుతాను.
ఫస్ట్ మీకు మీ అందరూ టేస్ట్ చూడండి ఫస్ట్. నెక్స్ట్ నేను